Good morning, Andy. So, thanks for watching the series of the security course content related videos. సో నేను ఇనిషియల్గా సెక్యూరిటీ టెక్నాలజీస్ గురించి అట్లాగే సెక్యూరిటీ డొమైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోస్ మొత్తం నేను యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేస్తున్నాను. మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ కింద సెక్యూరిటీ కోర్స్ తెలుగు అని క్రియేట్ చేస్తాను ఒక ఫోల్డరు. సో దాంట్లో ఉంటాయి అన్నమాట వీడియోస్ మొత్తము. సో ఆల్రెడీ ఈ డొమైన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ టెక్నాలజీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చాను అనమాట. అట్లాగే సో నేను కోర్స్ కంటెంట్ కూడా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కోర్స్ కంటెంట్ సో కూడా దాంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో నేను నెక్స్ట్ నుంచి ఏం చేస్తాను అంటే ఇక కోర్సు స్టార్ట్ చేస్తాను అనమాట తెలుగులో. ఈ కోర్సు స్టార్ట్ చేసే ముందు అంటే ఏదైతే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ మొత్తము కోర్స్ స్టార్ట్ చేసే ముందు మెయిన్గా రెగ్యులర్గా నేను కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాను, టర్మినాలజీ యూజ్ చేస్తాను అనమాట. అంటే ఈ రెగ్యులర్గా డే బేసిస్ ఏదైతే రెగ్యులర్గా యూజ్ అయ్యే వర్డ్స్ ఉంటాయో అది చాలా మంది మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, తర్వాత సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, బయాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, అట్లాగే కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, అట్లాగే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, అట్లాగే కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి సో చాలా మందికి ఈ వర్డ్స్ టర్మినాలజీ తెలియదు అనమాట. ఈ కోర్సు స్టార్ట్ చేసే కంటే ముందు నేను ఏం చేస్తానంటే రెగ్యులర్గా మన డైలీ బేసిస్ క్లాస్లో ఏదైతే వర్డ్స్ యూజ్ చేస్తానో ఆ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ ఎక్రానిమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ టర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అప్పుడు మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ కోర్స్ కంటెంట్ ఒక 3-4 డేస్ తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఈ 3-4 డేస్ వీడియోస్ ఏంటంటే కంప్లీట్గా సో రెగ్యులర్గా నేను ఏదైతే టర్మినాలజీ వర్డ్స్ యాక్రోనిమ్స్ యూజ్ చేస్తానో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ టర్మ్స్ వర్డ్స్ యాక్రోనిమ్స్ రెగ్యులర్గా యూజ్ చేసే కూడా ఈ 3-4 క్లాసెస్ ఏదైతే చెప్తానో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి చాలా కేసెస్ డెఫినేషన్స్ అనమాట. ఈ డెఫినేషన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అట్లాగే రెగ్యులర్గా వాళ్ళు అడుగుతారనమాట ఈ క్వశ్చన్స్. సో అందుకనే డోంట్ స్కిప్. సో ఇవి కొంచెం ఇంకోటి ఏంటంటే ఇది సైబర్ సెక్యూరిటీ ఆర్ సెక్యూరిటీ కోర్స్ ఏంటంటే మీకు ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ వరకు అర్థం కాదు. ఎందుకంటే మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ ఎడ్యుకేషన్ నుంచి వస్తారు, డిఫరెంట్ టెక్నాలజీస్ నుంచి వస్తారు కాబట్టి ఫస్ట్ ఒక 10 డేస్ నుంచి 15 డేస్ వరకు మీకు ఏమీ అర్థం కాదు. సో యూ కెన్ హ్యాబిచ్యుయేట్ అనమాట. సో జస్ట్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ అంతే. సో లెట్ స్టార్ట్ నౌ. నేను ఏం చేశానంటే ఈ కింద ఒకటి సైబర్ సెక్యూరిటీ డెఫినేషన్ క్రియేట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ టర్మినాలజీ అక్రోనిమ్స్ ఉంటాయో ఆ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఈ డెఫినేషన్స్ కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం మీరు ఏం చేస్తారంటే ఒక నోట్స్ తీసుకొని ఆ నోట్స్లో మీరు అప్డేట్ చేసుకోండి. సో అట్లాగే చదువుకోండి అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. ఓకే, లెట్ స్టార్ట్ నౌ. ఫార్మాట్ చేస్తాను, ఈజీగా ఉంటుంది నాకు రాయడానికి. సో ఏం చెప్తున్నానంటే నేను ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ డెఫినేషన్స్ అనమాట. ఈ సైబర్ సెక్యూరిటీ డెఫినేషన్స్ ఆర్ అట్లాగే యాక్రోనిమ్స్ ఆర్ ఓకే. సో ఓకే, ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి ల్యాన్ అండి. ల్యాన్ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ ఎందుకోసం యూజ్ చేస్తాము అంటే సో లోకల్ ఏరియా నెట్వర్క్ నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందే నేను draw.io అనే ఒక వెబ్సైట్కి వెళ్ళి ఇది ఒక డయాగ్రామ్ క్రియేట్ చేస్తాను అనమాట. సో ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే ఇది కంప్యూటర్ నెట్వర్క్ అనమాట. కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఒక్క కంప్యూటర్ని కన్సిడర్ చేయొద్దు మీరు, మల్టిపుల్ డివైజెస్ని కన్సిడర్ చేయాలన్నమాట. అంటే మీరు ఎప్పుడైనా ఒక సెక్యూరిటీ చదివేటప్పుడు ఓవరాల్గా ఒక ఆర్గనైజేషన్ థింక్ చేయండి, ఒక కంపెనీని థింక్ చేయండి, ఒక బ్యాంక్ని థింక్ చేయండి, ఒక హాస్పిటల్ని థింక్ చేయండి, ఒక ఆ, ఒక ఆ, ఒక ఒక రీటైల్ షాప్ని థింక్ చేయండి. ఓకే, మీరు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకోండి, దాంట్లో కొన్ని కంప్యూటర్స్ కావాలి, కొన్ని సర్వర్స్ కావాలి, కొన్ని డేటాబేసెస్ కావాలి, కొన్ని అప్లికేషన్స్ కావాలి కదా, అట్లా అన్నమాట.
సో ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఒక ల్యాప్టాప్ కంప్యూటర్ మాత్రమే కాదు, మల్టిపుల్ నెట్వర్క్ డివైజెస్ ఉంటాయి అన్నమాట. ఆ డివైజెస్ నేమ్స్ కూడా మీకు కొత్తగా ఉండొచ్చు, ఎందుకంటే రౌటర్, సర్వర్, స్విచ్ అంటే మీకు తెలియదు కాబట్టి ఈ డెఫినేషన్స్ కూడా నేను లేటర్ క్లాసెస్ లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ల్యాన్ ఫుల్ ఫామ్ వచ్చేసి లోకల్ ఏరియా నెట్వర్క్. దీన్ని మనం ఎట్లా డిఫైన్ చేయాలంటే ఇట్స్ అ కంప్యూటర్ నెట్వర్క్ అనమాట. ఓకే, కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటంటే మల్టిపుల్ డివైజెస్ ఉంటాయి అనమాట. ఇట్స్ అ కంప్యూటర్ నెట్వర్క్. It will connect all the different types of network devices connected together in a single location. ఒక సింగిల్ లొకేషన్ లో మల్టిపుల్ నెట్వర్క్ డివైజెస్ ని కనెక్ట్ చేయడాన్ని మనము లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు అనమాట. ఇక్కడ కీవర్డ్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సో సింగిల్ లొకేషన్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మల్టిపుల్ నెట్వర్క్ డివైజెస్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ప్రింటర్ అనేది ఒక నెట్వర్క్ డివైజ్, సర్వర్ అనేది ఒక డివైజ్, రౌటర్ అనేది ఒక డివైజ్, స్విచ్ అనేది ఒక డివైజ్, ల్యాప్టాప్ అనేది ఒక డివైజెస్, కంప్యూటర్ అనేది ఒక డివైజెస్, మొబైల్ అనేది ఒక డివైజెస్ అన్నమాట. ఈ డివైజెస్ మొత్తాన్ని ఒక సింగిల్ లొకేషన్ లో మనం కనెక్ట్ చేయడాన్ని ఎట్లా కనెక్ట్ చేస్తాము అంటే త్రూ కేబుల్ కనెక్షన్స్ అన్నమాట. ఈ కేబుల్ పెట్టి కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ కనెక్ట్ చేయడాన్ని మనం ఏమంటామంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట అంటాం అనమాట. ఎట్లా డిఫైన్ చేస్తాము? ఇట్ ఈస్ అ కంప్యూటర్ నెట్వర్క్. ఇట్ విల్ కనెక్ట్ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ డివైజెస్ కనెక్టెడ్ టుగెదర్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్. ఈ సింగిల్ లొకేషన్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్, అది కీ పాయింట్ అన్నమాట. సో ఈ ల్యాన్కి ఇంకొకటి ఏంటంటే మీరు నోట్ గుర్తు పెట్టుకోవాల్సింది, ఇంటర్నెట్ ఉండొచ్చు లేకపోవచ్చు అన్నమాట. అంటే ల్యాన్కి కంపల్సరీగా నెట్ ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే నెట్ ఉండాల్సి ఉండాల్సిన అవసరం లేదు, ఉండొచ్చు అనమాట. టూ పాసిబుల్ ఆప్షన్స్, మే ఆర్ మే నాట్ బి అన్నమాట. సో కానీ బిజినెస్ చేయాలంటే ఇంటర్నెట్ కావాలి కాబట్టి నవడేస్ ప్రతి ఒక్క కంపెనీ ఇంటర్నెట్ యూజ్ చేస్తుంది. సో కానీ ఒకవేళ నాకు నా హోమ్ నెట్వర్క్ ఉందనుకోండి, సో నాకు ప్రింట్అవుట్ ఇవ్వాలి, నేను డైరెక్ట్గా ల్యాప్టాప్ ప్రింట్అవుట్ ఇచ్చేస్తాను అనమాట. అంటే ల్యాన్కి నెట్వర్క్ ఇంటర్నెట్ ఉండొచ్చు లేకపోవచ్చు అనమాట. అదొక కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, మే ఆర్ మే నాట్ బి. ఓకే, సో అది ఓవరాల్గా మళ్ళీ రిపీట్ చేస్తాను. సో లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇట్ ఈస్ అ కంప్యూటర్ నెట్వర్క్. ఇట్ విల్ కనెక్ట్ ఆల్ ది డివైజెస్, సో కనెక్టెడ్ టుగెదర్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్. సో ఈ ల్యాన్ మేబీ రిక్వైర్డ్ ఇంటర్నెట్ ఆర్ మే నాట్ బి రిక్వైర్డ్ ఇంటర్నెట్ అనమాట. దాన్ని ల్యాన్ అంటారు. ఓకే, సెకండ్ డెఫినేషన్ వచ్చేసి వ్యాన్ అన్నమాట. ఫుల్ ఫామ్ వచ్చేసి వైడ్ ఏరియా నెట్వర్క్. అంటే ఏంటంటే మల్టిపుల్ లొకేషన్స్ అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ల్యాన్కి మనకి ఒక హాస్పిటల్, హాస్పిటల్, స్కూలు, కాలేజ్, సినిమా థియేటర్, బ్యాంక్, ఈ మొత్తం ఎగ్జాంపుల్ ల్యాన్. ఎందుకంటే ఆ సింగిల్ లొకేషన్ లో మనము మల్టిపుల్ సిస్టమ్స్ ని కానీ మల్టిపుల్ నెట్వర్క్ డివైస్ ని కనెక్ట్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ మీ కీవర్డ్ ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, సింగిల్ లొకేషన్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది కీవర్డ్. సో తర్వాత వైడ్ ఏరియా నెట్వర్క్ ఏంటంటే మల్టిపుల్ లొకేషన్స్. అంటే సింగిల్ లొకేషన్ కాకుండా మల్టిపుల్ లొకేషన్స్ అన్నమాట. ఇది ఒక లొకేషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని వచ్చేసి ఎగ్జాంపుల్ ఇండియా. ఓకే, సో ఇండియాలో మనకు ఒక ఆఫీస్ ఉంది. దీన్ని సైజ్ రెడ్యూస్ చేస్తాను. అట్లాగే సేమ్ నెట్వర్క్ ఇంకోటి క్రియేట్ చేస్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఉంది అనమాట. ఇది ఒక అమెరికాలో లొకేషన్ లో ప్రింటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, అట్లాగే స్విచ్ కూడా ఉంది, అట్లాగే రౌటర్ కూడా ఉందన్నమాట. ఈ రౌటర్ స్విచ్ మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ.
సో ఇది ఏంటంటే మీకు కొత్త కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ డెఫినేషన్స్ అంటే. నేను ముందుగానే తీసుకొని ఉంటే బాగుండేది. ఈ పిక్చర్స్ మొత్తం ముందుగానే డ్రా చేసుకుని ఉంటే మీకు టైం సేవ్ అయ్యేది, లేకపోతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇది ఇండియా లొకేషన్ కదా, నేను చెప్పినట్టు ఇండియాలో మనకు ఒక ఆఫీస్ ఉంది. అట్లాగే ఇక్కడ యుఎస్ఏ అమెరికాలో ఒక ఆఫీస్ ఉంది అనమాట. ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి. సో ఈ రెండింటిని ఎట్లా కనెక్ట్ చేస్తామంటే మనము ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేస్తాం అనమాట. ఇది ఇంటర్నెట్ సింబల్ వచ్చేసి. సో ఇది ఇంటర్నెట్ సింబల్ అనమాట. ఇది ఇంటర్నెట్ సింబల్. అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారానే రెండు ఆఫీసులు మనం కనెక్ట్ చేస్తాం అనమాట. దట్ టు రౌట్ ఇంటర్నెట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే మనకి రౌటర్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఇంటర్నెట్ రావాలంటే రౌటర్ ఇట్స్ కంపల్సరీ డివైస్ అనమాట. రౌటర్ లేకుండా మనకి ఇంటర్నెట్ రాదు. అందుకే మనము హోమ్లో మన ఇంటి దగ్గర ఇంటర్నెట్ పెట్టాలంటే వాళ్ళు వైఫై రౌటర్ ఇన్స్టాల్ చేస్తారు కదా, అందుకే త్రూ రౌటర్ ద్వారా మాత్రం ఇంటర్నెట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇండియాలో ఇది ఒక ఆఫీస్ లొకేషన్, ఇది యుఎస్ఏలో ఒక ఆఫీస్ లొకేషన్ అనమాట. సో ఈ టూ డిఫరెంట్ లొకేషన్స్ ని కనెక్ట్ చేయడాన్ని త్రూ రౌటర్ ఆర్ త్రూ ఇంటర్నెట్ ని మనం వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. వైడ్ అంటే ఇట్స్ మోర్ దాన్ వన్. సో ఇప్పుడు మళ్ళీ ఇదొక ల్యాన్ అనొచ్చు, మనము ఇదొక ల్యాన్ అనొచ్చు కదా, ఎందుకంటే ఇదొక లొకేషన్ లో సింగిల్ లొకేషన్ లో మల్టిపుల్ డివైస్ ని కనెక్ట్ చేస్తాము. అట్లాగే యుఎస్ఏలో మల్టిపుల్ డివైస్ ని కనెక్ట్ చేస్తాము. ఇదొక ల్యాన్, ఇదొక ల్యాన్. అందుకే మనము ల్యాన్ అనేది సబ్సెట్ ఆఫ్ యుఎస్ఏ. ఓకే. సో అట్లాగే ల్యాన్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ యుఎస్ఏ కూడా అనొచ్చు అనమాట. ఇప్పుడు మనం వ్యాన్ ఎట్లా డిఫైన్ చేస్తాము? ఇట్స్ అ వైడ్ ఏరియా నెట్వర్క్, ఇట్ ఈస్ అ కంప్యూటర్ నెట్వర్క్, ఇట్ విల్ కనెక్ట్ సో మల్టిపుల్ లొకేషన్స్ computer devices via internet or router is called as wide area network. అది డెఫినేషన్. ఇంకోసారి చెప్తున్నాను. సో వైడ్ ఏరియా నెట్వర్క్ is nothing but it is a computer network and it will connect multiple network devices in the different geographical locations is called it as a WAN, wide area network. ఎగ్జాంపుల్, సో మన లొకేషన్, మన ఆఫీస్ ఇండియాలో యుఎస్ఏలో ఉంటే ఆ రెండు లొకేషన్స్ ని కనెక్ట్ చేయడం మనము WAN అంటాం అనమాట. So I'll go back to Excel sheet now. I will define the definition. It is a computer network. It will connect network devices across the geographical location using internet. Using internet అనేది కీవర్డ్. ఇక్కడ జియోగ్రాఫికల్ లొకేషన్స్ కూడా కీవర్డ్ అనమాట. జియోగ్రాఫికల్ లొకేషన్ అంటే ఇప్పుడు యుఎస్ఏ ఎక్కడ ఉంది? మనకి నార్త్ అమెరికాలో ఉంటుంది. అట్లాగే ఇండియా ఎక్కడ ఉంది? ఏషియాలో ఉంది అనమాట. ఈ రెండు కాంటినెంట్స్, ఈ రెండు ఖండాల్లో ఈ ఈ ఈ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని జియోగ్రాఫికల్ లొకేషన్స్ అంటాము. యూజింగ్ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ డెఫినేషన్ మనం ఇట్లా డిఫైన్ చేస్తాం అనమాట. ఇది కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి. కనెక్టింగ్ ఆఫీస్ లొకేషన్ ఇన్ టూ కంట్రీస్ అంటే ఎగ్జాంపుల్ ఇది అన్నమాట మనకి. సో దీనికి కంపల్సరీగా నోట్ ఏంటంటే వ్యాన్ ఈజ్ మస్ట్ రిక్వైర్డ్ ఇంటర్నెట్. వితౌట్ ఇంటర్నెట్ సో మనకి వ్యాన్ అయితే పాసిబిలిటీ లేదు, కనెక్ట్ అవ్వదు అనమాట. సో ఇక్కడ ఏ డివైస్ ద్వారా మనకి ఇంటర్నెట్ వస్తుంది? రౌటర్ కాబట్టి నేను రౌటర్ కూడా, ఇది కీవర్డ్. సో వ్యాన్ అంటే నథింగ్ బట్ ఇంటర్నెట్. కపుల్ ఆఫ్ టైమ్స్ మనం వ్యాన్ ఇంటర్నెట్ కూడా అంటాం అనమాట. ఓకేనా? సో తర్వాత మ్యాన్. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఇక్కడ మనకి మెట్రోపాలిటన్ సిటీస్, ఇప్పుడు మన ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్ ఏమేమి ఉన్నాయి? బెంగళూరు, చెన్నై, కోల్కతా, సో ముంబై అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఫోర్ లొకేషన్స్ లో ఉన్న ఆఫీస్ ని కనెక్ట్ చేయడాన్ని మనము సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. లేకపోతే ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఒక ఆఫీస్ ఉంది, ఒక బ్యాంక్ ఉంది. అట్లాగే సేమ్ బ్రాంచ్ ఆఫీస్ మనకి
చెన్నైలో కూడా ఉందన్నమాట. ఈ 2 సిటీస్‌ని త్రూ ఇంటర్నెట్ ఓకే. సో, కనెక్ట్ చేయడాన్ని మనం ఏమంటామంటే, సో, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటామనమాట. ఇదేమో అక్రాస్ ది గ్లోబ్ అనమాట. అంటే అక్రాస్ ది యూనివర్స్. ఇది వితిన్ ది కంట్రీ అనమాట. మెట్రోపాలిటన్ ఏరియా సిటీస్‌ని కనెక్ట్ చేయడానికి. ఓకే. ఇక్కడ ఇంకో కీవర్డ్ నేను చెప్పాను కదా! లాన్ ఈజ్ ఏ సబ్‌సెట్ ఆఫ్ వాన్ అనమాట. అంటే యూనియన్ అనమాట. సో, ఇక్కడ దీని డెఫినిషన్ ఎట్లా చేస్తాము? సింపుల్‌గా చెప్పాలంటే, ఇట్ ఈజ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. ఇట్ విల్ కనెక్ట్ all the network devices across the metropolitan cities. సో దీనికి కూడా కంపల్సరీ యూజింగ్ ఎక్కడ? యూజింగ్ ఇంటర్నెట్. దీనికి కూడా ఇప్పుడు మన హైదరాబాద్ ఆఫీస్‌ని, చెన్నై ఆఫీస్‌ని కనెక్ట్ చేయాలంటే కూడా ఇంటర్నెట్ కావాలన్నమాట. యూజింగ్ ఇంటర్నెట్. సో దీనికి కూడా సేమ్ అన్నమాట. ఇంటర్నెట్ లేకుండా మనకి మ్యాన్ అనేది వర్క్ అవ్వదు. మ్యాన్ ఈజ్ మస్ట్ రిక్వైర్డ్, తప్పకుండా మస్ట్ రిక్వైర్డ్ ఇంటర్నెట్. సో యూజింగ్ ఎట్లా మనకి రౌటర్ ద్వారా వస్తదన్నమాట ఇంటర్నెట్. అట్లాగే లాన్ అనేది లాన్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ మ్యాన్. లాన్ కూడా సబ్సెట్ అవుతుందన్నమాట. అంటే దాంట్లో మ్యాన్. ఎందుకంటే ఇక్కడ మనకి ఇదొక లాను, ఇదొక లాన్. ఈ 2 లాన్‌లు కంబైన్ చేస్తేనే మనకి మ్యాన్ వస్తుంది కదా! అందుకోసమే లాన్ కూడా మనకి మ్యాన్‌లో సబ్సెట్ అన్నమాట. ఇంకోటి ఫైనల్‌గా ఇంకొక నెట్వర్క్ కూడా ఉంది మనకి. పాన్ అంటామన్నమాట అది. పాన్ ఇండియా మూవీ కాదు. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే పర్సనల్ అంటే మనకి వితిన్ ది హోమ్ వస్తుంది. పర్సనల్ ఏరియా వితిన్ ది హోమ్ అన్నారు. వితిన్ ది హోమ్‌లో నా మొబైల్‌ని, నా వాషింగ్ మెషిన్‌ని, నా ల్యాప్‌టాప్‌ని, నా ప్రింటర్‌ని, అట్లాగే మల్టిపుల్ డివైజెస్‌ని కనెక్ట్ చేయడాన్ని మనం పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటారన్నమాట. సో ఇది ఇప్పుడు దీనికి ఈ అవసరం లేదన్నమాట. పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఈ మొత్తం తీసేస్తున్నాను. సింగిల్ లొకేషన్ హోమ్ కాబట్టి మల్టిపుల్ లొకేషన్ అవసరం లేదు. ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. సో ఎగ్జాంపుల్ నా హోమ్‌లో ఈ డివైజెస్‌ని ఓకే. ఇంప్లిమెంట్ చేయడానికి. సో ల్యాప్‌టాప్‌ని, రౌటర్‌ని ఒక మొబైలు కనెక్ట్ చేయడాన్ని మనము సో పర్సనల్ అంటే ఏంటి? నథింగ్ బట్ వితిన్ అవర్ ప్రైవేట్ నెట్వర్క్. సో ఎట్లా డిఫైన్ చేస్తాము? వితిన్ ది ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ నెట్వర్క్. It will connect all network devices privately or personally. So example, home. సో దీనికి కూడా ఇంటర్నెట్ ఈజ్ మే ఆర్ మే నాట్ బి రిక్వైర్డ్. సిమిలర్ టు లైక్ ల్యాన్ అన్నమాట. నాకు ఇంటర్నెట్ ఉంటే ఇంటర్నెట్ పెట్టించుకుంటాను. లేదు అంటే నాట్ రిక్వైర్డ్ అన్నమాట. సో ఎట్లా కనెక్ట్ చేస్తాం ఇంతకి బై కనెక్టెడ్ డివైజెస్ అంటే ఎట్లా? త్రూ కేబుల్స్ ద్వారా కనెక్ట్ చేస్తాం అన్నమాట. అంటే RJ45 కానీ ఈథర్నెట్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఈ 4 డెఫినిషన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, అట్లాగే పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో తర్వాత మనకి క్లయింట్. క్లయింట్ అంటే ఏంటంటే కస్టమర్. అది వేరు కంపెనీ అన్నమాట. మనం ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళకి క్లయింట్ అంటాము. అది జనరల్ మీనింగ్. ఇక్కడ క్లయింట్ అంటే ఏంటి అంటే సో ఎండ్ యూజర్ మెషిన్ అన్నమాట. ఎవరైతే సర్వీసెస్ సర్వర్ ద్వారా మనకి వస్తున్నాయో వాళ్ళని క్లయింట్ అంటాము. ఎవరైతే సర్వీసెస్‌ని సర్వర్ ద్వారా యుటిలైజ్ చేసుకుంటున్నారో వాళ్ళని క్లయింట్ అంటాం. ఎగ్జాంపుల్ మీరు ఒక ఏటీఎంలోకి వెళ్లారు. మనీ విత్‌డ్రా చేసుకుంటున్నారు. మీరు క్లయింట్ అన్నమాట ఇప్పుడు ఏటీఎం మెషిన్‌కి. అట్లాగే మీరు జొమాటోలో ఒక ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆ జొమాటోలో యాప్‌లో ఏదైతే ఆర్డర్ చేస్తారో అది మీరు క్లయింట్ అవుతారన్నమాట ఇప్పుడు జొమాటోకి. అట్లాగే ఇప్పుడు మీరు ర్యాపిడో గాని, ఓలా గాని బుక్ చేశారు. మీరు ట్రావెల్ చేస్తున్నారు ఎక్స్ టు వై లొకేషన్‌కి. అప్పుడు మీరు క్లయింట్ అవుతారు. ఎవరికి? ఓలాకి గాని, ర్యాపిడోకి గాని. ఇట్లా అన్నమాట. క్లయింట్ ఏం చేస్తదంటే క్లయింట్ విల్ యూజ్ సర్వీసెస్ ఫ్రమ్ ది సర్వర్. ఓకే. క్లయింట్ విల్ గెట్ ది services from an asset is called as
సర్వర్. క్లయింట్ విల్ గెట్ ది సర్వీస్ ఫ్రమ్ ఎన్ ఎస్ఎట్ ఈస్ కాల్డ్ ఎస్ సర్వర్ అనమాట. అంటే క్లయింట్ ఎక్కడి నుంచి సర్వీసెస్ చేస్తుంది అనమాట, సర్వర్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, అది క్లయింట్. ఎగ్జాంపుల్ నేను చెప్పానుగా, విత్డ్రావలింగ్ ఆఫ్ ది మనీ. మీరు విత్డ్రా చేస్తున్నారు కాబట్టి మీరు క్లయింట్ అవుతారు, ఏది ఏటీఎం మిషన్ కి. అట్లాగే సర్వర్. సో సర్వర్ ఏం చేస్తుందంటే, సర్వర్ కెన్ బి యూజ్డ్ బై మల్టిపుల్ పీపుల్ అనమాట. సర్వర్ విల్ ప్రొవైడ్ ది సర్వీసెస్. సర్వర్ విల్ ప్రొవైడ్ సర్వీసెస్ టు క్లయింట్స్ అనమాట. క్లయింట్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏటీఎం మిషన్ మనం ఒక్కళ్ళమే యూజ్ చేయం కదా, మల్టిపుల్ పీపుల్ యూజ్ చేస్తారు కదా. సో ఈ ఏటీఎం అనేది ఒక సర్వర్ కదా, ఆ సర్వర్ ని మల్టిపుల్ పీపుల్ విత్డ్రా చేసుకుంటారు. సో అంటే ఈ సర్వర్, ఈ ఏటీఎం సర్వర్ సర్వీసెస్ ని ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది, మల్టిపుల్ పీపుల్ కి విత్డ్రా చేసుకోవడానికి మనీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దాన్ని సర్వర్ అంటారు అనమాట. అది క్లయింట్ కి సర్వర్ కి సో డిఫరెన్సెస్ అన్నమాట. ఓకేనా. సో క్లయింట్ అంటే మనకి కస్టమర్, అది కూడా కంపెనీ కూడా వస్తుంది, అది వేరు. సో ఈ టర్మినాలజీలో క్లయింట్ సర్వర్ మనం రెగ్యులర్ గా వాడతాము. క్లయింట్ అంటే ఏంటంటే, క్లయింట్ విల్ గెట్ ది సర్వీసెస్ ఫ్రమ్ ది సర్వర్. అట్లాగే సర్వర్ విల్ ప్రొవైడ్, అంటే సర్వర్ ని మల్టిపుల్ పీపుల్ యూజ్ చేస్తారు అనమాట. సర్వర్ కెన్ బి యాక్సెస్డ్ బై మల్టిపుల్ పీపుల్ ఆర్ మల్టిపుల్ యూజర్స్. అది ఎసెట్. ఎసెట్ అంటే మామూలుగా జనరల్ గా మనకి ప్రాపర్టీ అని వస్తుంది కదా, అది జనరల్ మీనింగ్. కానీ ఈ ఐటీ టర్మినాలజీలో ఎసెట్ అంటే ఏంటంటే ఏదో ఒక డివైస్ అన్నమాట. అది కంప్యూటర్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, మ్యాక్బుక్ అవ్వచ్చు, వర్క్ స్టేషన్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, సర్వర్ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు. ఈ డివైజెస్ ని మనం ఎసెట్ అంటారు అనమాట. ఎనీ కంప్యూటర్ డివైజెస్. కంప్యూటర్ అంటే ఓన్లీ కంప్యూటర్ మాత్రం థింక్ చేయొద్దు. సో నేను చెప్పినట్టు కంప్యూటర్ అంటే ఇది ఏ డివైస్ అయినా కావచ్చు, రౌటర్, స్విచ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్ ఇస్ వీ కెన్ కాల్ ఎసెట్. ఎనీ కంప్యూటర్ device we can call it as asset. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ల్యాప్టాప్, ఎల్టీ అంటే ల్యాప్టాప్, మ్యాక్బుక్, వర్క్ స్టేషను, డెస్క్టాప్, అట్లాగే మనకి సర్వర్స్, డేటాబేసెస్, రౌటర్స్, స్విచెస్, ఇవి మొత్తం మన ఎసెట్స్ అంటారు అనమాట. సో ఇట్లా నేను రెగ్యులర్ గా ప్రతి ఒక్క వీడియో చేస్తాను. ఈ డెఫినేషన్స్, టర్మినాలజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మన మెయిన్ సెక్యూరిటీ కోర్సు స్టార్ట్ చేస్తాను అనమాట. రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు అర్థం చేసుకోండి, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక ఈ ఈ అర్థం చేసుకోవడానికి కూడా మీకు ఒక 1 వీక్ పడుతుంది, ఎందుకంటే కొత్త టర్మినాలజీ, కొత్త వర్డ్స్ కాబట్టి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. బట్ డోంట్ వరీ. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, రైట్? సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ప్లీజ్ ట్రై టు డూ హార్డ్ వర్క్. Okay, thank you so much and thanks for watching the video. Have a nice day.